ఏం పేరమ్మా? పన్నమ్మ. ఏ ఊరు మీది? ఇదే ఊరు గోబ్లాపూరే. ఎట్లున్నది కాంగ్రెస్ వచ్చినాక? ఏమో అట్లే ఉంది సార్, ఇంకా ఎట్లా ఉంది అని చెప్పాలి. మేము మిషన్ భగీరథ నీళ్ళు వస్తుండే, అవి రావటం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇక బస్సులలో పోతే మేము రోజు కూలి చేసేటోళ్ళం, ఒక రోజు పోతే ఆడోళ్ళకి పిరి, అది పిరి, ఇది పిరి అని ఆడ తిడతారు. ఏమిది అంత పనికిరాని రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? ఏదైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరూ బస్సులో తిరిగితే మనిషికి 6,000 మిగులుతాయి నెలకు. జాబులు ఉన్న వాళ్ళకి మిగులుతాయి, మాకేం మిగులుతాయి? మీరు కూడా మేమేం కష్టం, రోజు పోయి చెలకల పని చేసేటోళ్ళకి మాకేం మిగులుతుంది? చెలకలు దించుతానేమో మరి. చెలకల మేము యాడికి చెలకపోతే ఆడ బస్సు దింపుతారా? దించుతానేమో. అట్లే ఉంది కథ ఇప్పుడు. కనీసం ఆపుతారా బస్సు? కనీసం ఆపుతున్నారు. 10 మంది లేవు ఆడపిల్లలు ఉంటే అక్కడ దెంకొని పోతున్నారు. బస్ ఆపరు, ఏం ఆపరు. ఎందుకంటే టికెట్లు లేవు అన్నట్లు. ఊళ్ళో పడిపోతున్నారు. ఏం తినాలి మరి? చార్జ్ చేయలేదు కదా, నేను చార్జ్ చేయలేను నా పిల్లలకి. ఏనప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నా పిల్లమో బస్ ఎక్కిపోయా, వద్దానంగా వద్దానంగా వచ్చా నేను ఏం తినాలి? ఎక్కిపోతాను నీ పని లేకుండా అని చెప్పాలి. పని పాట ఏం చేస్తా అమ్మా? పని పాట కాదు, బువ్వ లేకుండా వచ్చా అంటే పని పాట అన్నది. బువ్వ కూడా ఉండలేదని. బువ్వ లేకుండా వచ్చా నేను ఇప్పుడు దూళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మరి ఏం తినిపోవాలి? ఇంతవరకు అయితే ఆకలి అవుతుంది. నా పిల్లలు ఇప్పుడు ఎవరికో బస్ ఎక్కిపోయా, చెప్పకుండా మరి నేను ఎక్కడికి పోవాలి? ఇదంతా ఫ్రీ బస్ నీ కొంపకి సెట్ అయినట్టుంది. మరి నా కొంపకి సెట్ అయినా నా గుద్దల మాడ పెడుతున్నాడు. అంతేనా? అదే కడుపులో పెట్టుకొని చూసుకొని నన్ను అంటాడు. మరి నాకు మా కడుపులో కడుపులో చూసుకుంటున్నాడు. అంతేనా? ఓకే. ఇప్పుడు నా పిల్లమో ఇప్పుడు బస్ ఎక్కిపోయా. ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందో కూడా తాడలేదు. పైసలు అంటే పైసలు ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదా? నేను ఇవ్వలేదు, ఛార్జీకి పైలి అన్నది. ఏను అన్న ఇవ్వకుండా వద్దు పా అన్నది. ఇవ్వకుండా వద్దు పా అని ఎవరికో బస్ ఎక్కిపోయి నేను ఇప్పుడు గుద్దలు మాడేటి జుల్లెట్ సార్ ఇప్పుడు నగలు సారే. నీకు అన్నం లేదు, అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్న నేను అనుకున్నా అన్న ఇప్పుడు అన్నాము. అదే ఇసోటి పనులు ఇవి పనులు చేసేది అవన్నీ మంచి పనులు అన్నాడు కదా. అవి మంచి పనులు. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తాడు. చాలా మంచి పనులు లేవు, మంచి పనులు లేవు. అంతేనా? అంతే అంతే. మీ కూడా ఈ ఊరేనా? మాది ఈ ఊరే సార్. చెట్ల కింద మంచిగా కూర్చున్నారు, మంచిగా పంటలు గిట్లా మంచిగా పండినా ఇంట్లో పోసుకున్నారు. పంటలు పండింది సార్, లేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు యాది లేదు. అని ఎండిపోయి పండింది. రోడ్డు మీద 15 రోజులే ఒడ్లు కొంటలేరు, తీసుకుపోతలేరు. 500 బోనస్ ఇస్తా అని అంటే అది లేదు, కొంటలేరు. బస్ ఎక్కుతానా? బస్ ఏమో రోజు మాకేం డ్యూటీ ఉండదా సార్? బస్సులు పోయేనికి రోజు పోయేనికి ఫ్రీ బస్సు పెట్టిండ్రు. కానీ రోజు ఎవరు పోతారు? మేము పని పాటలు చేసి పెట్టి ఎందుకు పోతాం? ఎప్పుడన్నా నెలకు ఒకసారి పోతాం ఏమన్నా ఉంటే. కానీ రోజు ఎవరు పోతారు సార్? మరి 6,000 మిగులుతానే ముఖ్యమంత్రి మీకు. ఏడ మిగులుతున్నారు? ఎవరో డ్యూటీ ఉన్న వాళ్ళకు మిగిలవచ్చు, మా సొట్టోళ్ళకు రైతుల వాళ్ళకు మిగులుతలేరు. మేము పోతలేము. మీరు పోతలేరు? 24 గంటలు కరెంట్ ఉంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు. గంటకు పోతుంది, ఒక 5 నిమిషాలు పోతుంది, కరెంట్ గాలిపోతున్నది, మోటార్ గాలిపోతున్నది. 15,000 పెట్టాలి కరెంట్ గాలిపోతే. ఇచ్చిన కరెంట్ కూడా మంచి కరెంట్ ఇస్తలేరు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏం పంట లేదు మాకు, బర్కత్ ఏం లేదు. అది 3 పైసలు పడతలేదు. ఆ రైస్ బొందలు నిన్న మొన్న పడ్డది ఒక నెల, ఏం పడతలేదు, 3 పైసలు పడతలేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డది మంచిగా. పంటకు మేము కూలి పెట్టుబడి పెట్టే మొక్కకు వేస్తున్నాం. ఇప్పుడు ఒడ్లు కొంటలేరు అంటారు. నెల పోసినాం, ఎండిపోయే పోస్తే అది కూడా తీసుకుపోతలేరు. అప్పుడు కొనేదా? అప్పుడప్పుడే కొంటున్నాయి. లెక్క 200 తక్కువ 3,000 అట్లా అప్పుడప్పుడే అనుకుంటున్నాయి. ఇప్పుడు ఎంత ఉంది రేటు? ఇప్పుడు ఏడ 2,000, 100, 2,000, 200 అట్లే అడుగుతున్నారు. మరి అంత అడిగినారు, మళ్ళీ బోనస్ ఇస్తారా? మరి మీకు బోనస్ ఇస్తా అని అన్నారు, బోనస్ లేదు, ఏం లేదు. అంతేనా? గ్యాస్ వస్తుందా ఫ్రీగా? 500 950 తీసుకుంటున్నారు. ఇప్పుడు 950 తీసుకుంటారు. వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అంటే ఎప్పటికి ఎంత తీసుకుంటున్నారో అంతే తీసుకుంటున్నారు. అంత తీసుకుంటారు. మళ్ళీ పింఛన్ వస్తుందా?
పింఛన్ లేవు. లేదా లేవు పింఛన్. మరి ఏంటి తులం బంగారం అన్నారు పెళ్లి అయిన వాళ్ళకి ఇస్తలేరు. తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం లేదు. అన్ని వట్టి మాటలే. మీ జిల్లా ముఖ్యమంత్రిగా, మీ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రినే, మరి ఏమంటారు ముఖ్యమంత్రికి ఏం చెప్తావు? ఇప్పుడు చెప్తా ఇప్పుడు వచ్చినాక ఎట్లా చెప్తావు? ఏడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్తాం. అడుగుతావా? అడుగుతా. కలుతాడా మరి? మున్పటిది ముఖ్యమంత్రి రావాలి మాకు. ఎందుకు? మంచిగా చూసిండ్రు మాకు. ఏం చేసిండు అసలు అప్పుడు ముఖ్యమంత్రి? అదునికి పంటకు పైసలు అందించిండ్రు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రు. మాకు అన్ని సంతోషం అయింది అప్పుడు. ఇప్పుడు ఏం లేదు. కరెంట్ ఆడపోతే దుప్పకొని సవాలి. కరెంట్ లేకుంటే మంచులు ఏం తాగాలి? మంచినీళ్ళు కూడా రావట్లే. 2 దూళ్ళు ఏం తాగాలి? మంచినీళ్ళు వస్తున్నాయా మంచిగా? ఏడ వస్తుండది. మంచినీళ్ళు కూడా కరువు అయినాయి. కరువు పడ్డది. మొత్తం ఒక పూట ఇడస్తారు, ఒక పూట ఇడవరు. అంతేనా? సరిగా ఏం పని నడుస్తలేదు ఆయన పోయినప్పటి నుంచి. నేనేమనుకుంటానంటే మంచిగా రైతులు ఇళ్లలో ఒడ్లు పోసుకుర్రు, మంచి ఈడ కూసురు చెట్ల కింద అనుకుంటాను నేను. ఏం లేదు. సరే అమ్మా, సరే.